అస్సలు స్పైసీగా లేకుండా చాలా ఫ్లేవర్‌ఫుల్ గా ఉండే చికెన్ మండి రెసిపీ. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్‌లో కూడా. కాకపోతే కొంచెం ఓపికగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ముందుగా కొంచెం సాల్ట్ వాటర్‌లోని ఘాట్లు పెట్టుకున్నటువంటి చికెన్ జాయింట్స్‌ని ఒక 15 నిమిషాలు సోక్ చేసుకోవాలి. దీనివల్ల ముక్కలో చప్పదనం లేకుండా ఉంటది. ఇప్పుడు మెయిన్ మండి మసాలా సెకండ్ స్టెప్. ఈ మండి మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ సోంపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 12-15 వరకు మిరియాలు, 2 ఎండుమిర్చి, 5, 6 లవంగాలు, 5, 6 ఇలాచి, ఒక స్టార్ అంతి పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క మసాలా మీకు పర్ఫెక్ట్ గా చేయడం వస్తే ఈ రైస్ అనేది మీకు చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తది. మాడిపోకుండా మసాలాలు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మన మెయిన్ బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా ఈ మసాలా మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఈ ఒక్క స్టెప్ చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి. మూడో స్టెప్ వచ్చి చికెన్ మ్యారినేషన్. ఈ మ్యారినేషన్ కోసం రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మండి మసాలాలో 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకొని రిమైనింగ్ అంతా వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, కొంచెం పసుపు, ఒక అరబద్ద వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ మండి మసాలా అనేది నేను కిలో చికెన్ కి అయితే చేశాను. సో ఇప్పుడు మనం వాటర్ లో సోక్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ని తీసుకొని కొంచెం వాటర్ లేకుండా ఇలా పిండుకొని మసాలా అంతా కూడా ఈ చికెన్ జాయింట్స్ కి బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక మినిమం 2 అవర్స్ నుంచి మీరు ఎంతసేపు అయినా కూడా ఫ్రిడ్జ్ లో అయినా పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు. అస్సలు టైం లేని వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ అయినా అట్లీస్ట్ మ్యారినేట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే వీటిని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. మెయిన్ గా మండికి కావాల్సిన చికెన్ అనేది లేతగా ఉండాలి. సో లేతగా ఉన్నటువంటి చికెన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మండి అనేది మరింత జ్యూసీగా వస్తది. ముక్క అనేది హార్డ్ గా అవ్వకుండా ఉంటది. సో ఇలాగా ముక్కలన్నిటికి కూడా చక్కగా ఈ మసాలా పేస్ట్ పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత మనం వీటిని ఫోర్త్ స్టెప్ లో అయితే స్టీమ్ చేసుకుంటాము. సో ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం ఒక ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని ఇడ్లీ రేకు మీద ఈ చికెన్ జాయింట్స్ ని పెట్టేసి సుమారు 20-30 నిమిషాలు అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీరు ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి 30 నిమిషాల తర్వాత. మీకు చికెన్ కనుక సరిగా ఉడకకపోతే ఇంకొద్దిగా సేపు స్టీమ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫిఫ్త్ స్టెప్ లో ఇక్కడైతే నేను బ్రోకెన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అయినా కూడా మండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. వీటిని బాగా వాష్ చేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మీరు ఈ రెసిపీ కోసం కావాలంటే నార్మల్ రైస్ తో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ మండి మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యారలల్ గా స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీకు కిస్మిస్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఉంటే కనుక ఈ మండికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని అదే పాన్ లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ జాయింట్స్ ని కూడా సెట్ చేసేసుకుంటున్నాను. ఈ పాన్ లోకి మనం వీటిని అయితే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. చికెన్ స్టీమ్ చేసిన గిన్నెలో మనకి ఇలా స్టాక్ అయితే ఫామ్ అవుతుంది. ఈ వాటర్ ని మనం బిర్యానీలోకి యూజ్ చేస్తాము. దీని వల్ల మనకి బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్ గా అయితే వస్తది. మనం ఎక్కువగా స్పైసెస్ వేయలేదు కాబట్టి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. సో ఇప్పుడు రిమైనింగ్ ది స్టాక్ వాటర్ కొలిచి వేసుకోండి. తర్వాత రిమైనింగ్ ది వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున అయితే కొలత. మీరు నార్మల్ రైస్ వాడితే కనుక 2 గ్లాసెస్ వేసుకోండి. చికెన్ కూడా ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చి ఫ్రై అయింది. అలాగే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో కొంచెం సాల్ట్ ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసి సాల్ట్ అది వేసుకోండి. ఇప్పుడు అలాగే నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసి ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టేసేయండి. రైస్ ప్రిపరేషన్, చికెన్ ఫ్రై ప్రిపరేషన్ మీరు రెండు ప్యారలల్ గా చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇది క్విక్ మెథడ్ అన్నమాట. మీరు దమ్ చేయాలనుకుంటే 60% కుక్ అయ్యాక మీరు దమ్ చేసుకోవచ్చు. నేను క్విక్ మెథడ్ లో చెప్తున్నాను కాబట్టి 90% కుక్ చేసేసుకున్నాను రైస్ నైతే. దాని మీద చికెన్ జాయింట్స్ పెట్టుకొని అలాగే ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కొత్తిమీర అనేది కంప్లీట్లీ ఆప్షనల్. అవి కూడా వేసేసుకొని మూత పెట్టి ఎక్కడ గాలి చొరబడకుండా ఒక పేపర్ తో లిడ్ కు ఉన్నటువంటి హోల్ ని కవర్ చేసేసాను. కవర్ చేసేసి హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 3 నిమిషాలు దమ్ చేసుకోవాలి. దీని వల్ల మనకి రిమైనింగ్ 10% ఆఫ్ ద రైస్ కూడా చక్కగా కుక్ అయిపోద్ది. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోండి.
వేడి వేడిగా ఫ్లేవర్ఫుల్ మండీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈజియెస్ట్ వేలో మన రెసిపీస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక రెసిపీస్ చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.